ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్లలో పై ఓట్లు అడుగుతుండ్రు. ఎవడో వచ్చిండట, మీకు ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం, ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం, సాటకిస్తాం, లోపలికెళ్ళి ఇస్తాం, కిందికెళ్ళి ఇస్తాం, మీదికెళ్ళి ఇస్తాం. చాలా ఆశలు చూపుతున్నట, ఆశలు బాగా చూపుతున్నట. మన గంత నియతుండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు? మర్చిపోతారా? మర్చిపోతే మనుషులమైతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంది 40 లక్షలు 50 లక్షలు పెట్టినారా అని ఇల్లు, ఒక్క పైసా ఖర్చు లేకుండా, పైరవి లేదు, దండం లేదు, దరఖాస్తు లేదు. కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏనన్నా కలనన్నా కన్నారా చెల్లె మీరు? కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం, జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కల కూడా కనుండరు. ఆ కల కేసీఆర్ నిజం చేసిండు మనందరికి. అటువంటి కేసీఆర్ మనం గెలిపించుకోవాలి. దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, అక్కడ మీరు పనిచేసే దగ్గర ఉన్నోళ్ళు అందరికి కూడా చెప్పాలి, మీ ఓట్లు ఎట్లా పట్టాయి నాకు నమ్మకం ఉంది. మీ ప్రేమ ఇక్కడికి మీరు వచ్చి మీ ఆనందం, మీ మద్దతు చూస్తేనే మీ ఇంట్లో ప్రతి ఓటు కారుకే, కేసీఆర్కే నాకు అర్థమైపోయింది. అయితే నేను కోరేది ఒక్కటే, మీ ఓట్లే కాదు, మీ చుట్టాలు ఉంటారు జూబ్లీ హిల్స్ లా, మీ దోస్తులు ఉంటారు జూబ్లీ హిల్స్ లా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన్నోళ్ళు, వాళ్ళని కూడా సంధాయించాలి. ఒక్కొక్క ఓటు మన కారు కోసం దేవాలి. రేవంత్ రెడ్డికి అర్థమైంది నేను ఓడిపోతున్నా అని అర్థమైంది. ఇవాళ పేపర్ ఆయన అడిగిండు ఆయనను, ఇది నీ పాలనకు రెఫరెండమా రేవంత్ రెడ్డి అంటే దానికి సపోర్ట్ చేస్తలేడు. నేను సమీక్షించుకుంటా, ఓడిపోయినాక సమీక్షించుకుంటా అంటుండు.